ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు సినీ హీరో నాగార్జున. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత బాధాకరమంటూ ట్వీట్ చేశారు. అది భూమి పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదన్నారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే తానే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసేవాడినని అన్నారు. ఈ చర్యలతో తాము తప్పుడు నిర్మాణాలు చేపట్టామనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని, చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తానన్నారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు సినీ హీరో నాగార్జున. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత బాధాకరమంటూ ట్వీట్ చేశారు. అది పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని అన్నారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు వ్యతిరేకంగా తీర్పు వస్తే తానే ఎన్ కన్వెన్షన్ ను కూల్చేసేవాడినని అన్నారు. ఈ చర్యలతో తాము తప్పుడు నిర్మాణాలు చేపట్టామనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని, చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తానన్నారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు సినీ హీరో నాగార్జున. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత బాధాకరమంటూ ట్వీట్ చేశారు. అది పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని అన్నారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు వ్యతిరేకంగా తీర్పు వస్తే తానే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసేవాడినని అన్నారు. ఈ చర్యలతో తాము తప్పుడు నిర్మాణాలు చేపట్టామనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని, చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తానన్నారు నాగార్జున.